ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుండి నూతనంగా వచ్చిన 22 ట్రాఫిక్ పోలీస్ వారు ఉపయోగించే ద్విచక్ర వాహనాలను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద జెండా ఊపి ప్రారంభించి వాటిని జిల్లాలో వివిధ సబ్ డివిజన్లోని పోలీస్ స్టేషన్లకు అందజేశారు. కాగా నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని దీనిని క్రమబద్ధీకరించి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి జిల్లాకు 27 ద్విచక్ర వాహనాలు కేటాయించింది. ఈ వాహనాల ద్వారా తిరుపతి నగరంతో పాటు జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలలో ట్రాఫిక్ సిబ్బంది తిరుగుతూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘన చేసే వారిని నియంత్రిస్తారు. ओम श्री महागणाधिपतये नमः आगमात् संतदेवानां नमः ఈనాటి కార్యక్రమానికి महाराज यद्दोष समझनी तद्दोष परिहार सिद्ध्यर्थम समस्ता दृष्टि दृष्टि नरदृष्टि नरघोष दोष निवारणा सिद्ध्यर्थम वाहन देवता शंशु put it back up. సరే లేదు 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 లే రెండు వస్తున్నాయి చూసుకో సార్ పైకి చూసుకో. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మా డీజీపీ కార్యాలయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ యొక్క ఆదేశాల మేరకు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాఫిక్ పోలీస్ వారికి ట్రాఫిక్ నియంత్రణ కోసం
ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఈరోజు మాకు 27 అధునాతమైనటువంటి అంటే చాలా ఫిట్టింగ్స్ తోటి అంటే పబ్లిక్ అడ్రస్ సిస్టము, తర్వాత పోతే సైరన్, లైట్స్, వీటన్నిటితోటి మాకు దాదాపు 27 వెహికల్స్ రావడం జరిగింది. సో ఈరోజు ఈ వెహికల్స్ అన్నీ కూడా మొత్తం జిల్లా మొత్తంగా మేజర్ టౌన్స్లో వీటన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే తిరుపతి, తిరుమల, తర్వాత నాయుడుపేట, సూలూరుపేట, కాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, గూడూరు, ఇట్లా అన్ని చోట్ల కూడా మనము ఈ వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మా పోలీస్ స్టాఫ్ మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా, ట్రాఫిక్ని మరింత మెరుగ్గా నియంత్రణ చేసే విధంగా దోహదపడతాయని చెప్పి భావిస్తున్నాను. సో ఈ వెహికల్స్ అంత విలువ చూసుకున్నట్లయితే దాదాపు ఒక 30 lakhs వర్త్ వెహికల్స్ మనకి ఈరోజు రావడం జరిగింది. సో ఇది చాలా సంతోషకరమైన విషయము. దీంతో మా పోలీస్ ఫోర్స్లో వెహికల్స్ ఉంటేనే మేము ఎఫెక్టివ్గా వర్క్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా మాకు ఈ వెహికల్స్ ఇచ్చినటువంటి మా రెస్పెక్టెడ్ డీజీ సార్కి, అలాగే సీఎం సార్కి తిరుపతి జిల్లా పోలీస్ వారి నుంచి వారికి మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. పూర్వమా ఇదివరకు మనకు ట్రాఫిక్ కోసం అని చెప్పి దాదాపు 15 వెహికల్స్ దాకా ఉన్నాయి. అవి ఎప్పుడు 2022 ఎప్పుడు లాస్ట్ వచ్చి 2020లో రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు వెహికల్స్ రావడం ఇప్పుడే రావడం గవర్నమెంట్ వాళ్ళు హీరో వాళ్ళు కొన్ని ఇచ్చారు, అది వేరు. అది సిఎస్ఆర్ అమౌంట్ కింద అవి దాదాపు వాళ్ళు 200 వెహికల్స్ ఎంతో దాకా ఇచ్చారు. అవంతా రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. అవన్నీ వచ్చి మొత్తం రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వ తరపు నుంచి మనకు ఆ తర్వాత ఇవే రావటము. ఓకేనా, థ్యాంక్ యూ.